హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా April 5th 2025 సాటర్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ప్రతి వారం కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటాం. మనం ఏ రోజైతే ఆడి చేస్తామో ఆ రోజు తేదీతో సహా మనం ఆ రోజు కూడా ఏదైతే ఉందో ఆ వారం పేరు కూడా మనం చెప్పుకోవడం జరుగుతోంది. ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు ముఖ్యంగా అందరూ ఎందుకు అలా డీలాగా ఉన్నారు? ఆనందంగా ఉండండి. నిన్న రాత్రి చాలా అద్భుతం జరిగింది. మీరు దాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఇదే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆశించేది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా పక్కనున్న ఫౌండర్ బాగుండాలని కోరుకుంటాడు. 14 లక్షల మందిలో ఉన్నటువంటి భావన అది. ఇది మనందరిలో కూడా రావాలి. అలాంటి చైతన్యం కోసమే యాష్ గారు తీసుకొచ్చారు మన ఆన్ ప్యాసివ్ సిస్టమ్ని. రైట్, ముఖ్యమైనటువంటి టాపిక్లోకి రాగలిగినట్టయితే ఫ్రెండ్స్, నిన్న రాత్రి నుంచి www.onpassive.com వెబ్సైట్ మనకు క్లిక్ చేస్తున్న లింక్ మనకు డైరెక్ట్గా ఓఎస్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది హ్యాపీగా. రైట్, మనము యథావిధంగా మనం పూర్వ వైభవాన్ని పొందబోతున్నాం. అఫీషియల్ వెబ్సైట్ కూడా మనం చూడబోతున్నాం వెరీ సూన్. ఆల్రెడీ ఇప్పుడు మనం అమెజాన్ సర్వర్ నుంచి onpassive.com సర్వర్లోకి ఆల్రెడీ వచ్చేసాం. ఇంకా కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో మనం రాగలుగుతాం. ఎప్పుడైతే వెబ్సైట్ మంది ఓపెన్ అవుతుందో, వెబ్సైట్ లాంచ్ అవుతుందో ఆ రోజున పూర్తిగా మనం ఆన్ ప్యాసివ్ వెబ్ సర్వర్లోకి వచ్చేస్తాం. ఇది చాలా శుభ పరిణామం. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు ఇప్పుడు క్లిక్ చేస్తానే ఎప్పుడు oes.onpassive.comని మనం క్లిక్ చేస్తే లింక్ వచ్చేది. బట్ ఇవాళ onpassive.com వెబ్సైట్తోనే మనకు డైరెక్ట్గా oes.onpassive.com లింక్ వచ్చేస్తుంది. దాంట్లో లింక్ దాన్ని ఇంటిగ్రేట్ చేశారు. ఎక్సలెంట్గా మనకు లింక్ డైరెక్ట్గా ఓపెన్ అవబోతుంది వెబ్సైట్ క్లిక్ చేస్తే కూడా. ఒకవేళ ఎవరికైనా www.onpassive.com వెబ్సైట్ని క్లిక్ చేస్తే కూడా రాకపోతే అలాంటి వారు ఏం చేయాలంటే, జస్ట్ మీ ఫోన్లో కానీ, మీ కంప్యూటర్లో కానీ, మీ ట్యాబ్లో కానీ ఎటువంటి డివైస్ మీరు యూజ్ చేసినా కూడా ఆ డివైస్లో ఉన్నటువంటి హిస్టరీ మొత్తం క్లియర్ చేసి, టోటల్గా హిస్టరీ క్లియర్ చేసి, ట్యాబ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి, ఒకసారి మీ డివైస్ని రీబూట్ చేయండి, అంటే రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసి 5 నిమిషాలు అది ఆన్ అయిన తర్వాత, రీస్టార్ట్ అయిన తర్వాత ఒక 5 minutes వదిలేసేయండి. ఎటువంటి ప్రోగ్రామ్ని కూడా ఓపెన్ చేసేకి వెళ్ళకండి. ఎందుకంటే అన్ని యాప్స్ మీ మొబైల్ ఉన్నటువంటి మొత్తం డేటా అనేది తీసుకోవాలి. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి దానికి, కొన్ని నిమిషాల పాటు. అయిన తర్వాత అప్పుడు మీరు గూగుల్ క్రోమ్లో మాత్రమే వెళ్ళండి. గూగుల్ సెర్చ్ బార్ వేరే ఉంటుంది డెస్క్టాప్ పైన, అది వద్దు. గూగుల్ క్రోమ్లో మాత్రమే వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆన్ ప్యాసివ్ అని మీరు టైప్ చేసినా, లేదా www.onpassive.com అని టైప్ చేసినా మనకు ఓఎస్ లాగిన్ పేజ్ హ్యాపీగా ఓపెన్ అవుతుంది. వితౌట్ స్మూత్గా లాంచ్ అవుతుంది. ఎక్సలెంట్, చాలా బాగుంది. దాన్ని మీరు యూస్ చేసుకోండి. మీ పాస్వర్డ్, మీ మెయిల్ క్రెడెన్షియల్స్ మీరు మెన్షన్ చేసి లాగిన్ టు ఈకో సిస్టమ్ కొడితే మీ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. రైట్, ప్రస్తుతానికి మనకు వెబ్సైట్ రాత్రి అయితే వచ్చింది. దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఏం కథ, సమస్య ఉంటే ఏం చేయాలనేది కూడా మనం ఇప్పుడు ఈ టాపిక్లో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనకి సైట్ అయితే వచ్చింది. ఆ సైట్ వచ్చిన తర్వాత లాభం ఎవరికి? సైట్ వచ్చింది సార్, ఓకే బాగుంది. www.onpassive.com వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకు ఓఎస్ పేజ్ వస్తూ ఉంది. బట్ మనకి లాభాలు ఏంటి? లాభాలు ఏంటంటే ఎవరెవరికి లాభాలు పొందుతారు, ఎవరెవరు పొందగలుగుతారంటే, ఆ సైట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జరిగే పరిణామాలు ఏవైతే, ఇప్పుడు రాబోయే ఎటువంటి మనకు అద్భుతమైనటువంటి స్టఫ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కొత్త ప్రోగ్రామ్ ప్రాసెస్ అన్ని కూడా మనం చూసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఎవరంటే, ఆల్రెడీ onpassive.com వెబ్సైట్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా, అంటే ఫౌండర్స్ 14 లక్షల మందితో పాటు ఎవరైతే యూజర్స్గా వచ్చారో, అంటే ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్గా వచ్చారో వాళ్ళందరూ కూడా పే చేసిన వాళ్ళు కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళనే కావచ్చు, నో ప్రాబ్లం. బట్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫర్ ఓపెన్. ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఎవరికి? ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్కి ప్లస్ అఫిలియేట్స్కి. ఇది వరకు ఎంతమంది అయితే ఉన్నారో, రిజిస్ట్రేషన్ చేసుకుని రెడీగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఆన్ ప్యాసివ్ కొత్త లింక్ని, .com లింక్ని, వెబ్సైట్ లింక్ని మనం క్లిక్ చేసి ఆ లింక్ నుంచి మనం ఓఎస్ లాగిన్ పేజ్లోకి ఎంటర్ అవ్వచ్చు. మన డాష్ బోర్డ్ని మనం చూసుకోవచ్చు. మనం ప్యాకేజ్ బై చేసినా, బై చేయకపోయినా, ఓ కనెక్ట్ ఇంతకు ముందు బై చేసినా, బై చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మన డాష్ బోర్డ్ మొత్తం అన్ని కూడా చూసుకోవచ్చు. ఇది ఒక విషయం. కాబట్టి ఇప్పుడు మన ఫౌండర్లకి ఆల్రెడీ ఉన్నటువంటి అఫిలియేట్స్ అందరి కోసం ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆ వెబ్సైట్ అయితే ఇచ్చేశారు. ఇక ఎందుకు ఇచ్చారు అందరికీ అంటే, అందరికీ ఒకేసారి, మన వాళ్ళందరికీ కూడా, పబ్లిక్కి కాకుండా ఓన్లీ ఫర్ ఆన్ ప్యాసివ్ లిమిటేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాబోయేటువంటి కొత్త పాపప్ కానీ, కొత్త ఓఎస్ కానీ చూసుకునే సౌకర్యం
మొట్టమొదటిగా భూమి మీద మనకే దక్కుతుంది. ఇంతకంటే గొప్ప రోజు, గొప్ప అనుభూతి ప్రపంచంలో ఎవరికీ దక్కదు. ఒక ఆన్ ప్యాసివ్ ఫౌండర్కి మాత్రమే దక్కుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ యాష్ ముఫారే సార్. మన యాష్ ముఫారా గారికి, టెక్ టీమ్ బృందంకి, అడ్మినిస్ట్రేషన్కి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మనందరి తరపున. రైట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కాన్ఫిడెన్స్ తోటి ఎటువంటి ట్రోల్స్, కాంట్రవర్సీలు పెట్టకుండా, ఎవరిని విమర్శించకుండా, ఎవరైనా ఏదైనా చెప్తే వినండి, నచ్చకపోతే వాళ్ళని పక్కన పెట్టేసేయండి, వాళ్ళ ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేసేసేయండి. అంతే తప్పించి విమర్శించడం అది సంస్కారం కాదు. మనం నార్మల్ సొసైటీలో లేము, మనం ఈరోజు ఆన్ ప్యాసివ్ సొసైటీలో ఉన్నాం. మన వ్యవస్థే ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి గుణం ఏంటంటే తోటి మనిషికి చేతనంత సహాయం చేయడం లేదా గమ్మున ఉండడం. ఈ రెండే మనం నేర్చుకోవాల్సిందే. మనం తెలిస్తే ఏదైనా చెప్పొచ్చు, తెలియకపోతే వద్దు, గమ్మునుందాం. మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనమందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం. మధ్యలో కొంతమంది తెలియక వాళ్ళు వాళ్ళ బాధలు అలా ఉంటాయి, వాళ్ళ టెన్షన్స్, వాళ్ళకి ప్రెషర్స్ అలా ఉంటాయి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఉండి అలాగా మాట్లాడి ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఇది వరకు మేము కూడా అటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి మీరు అనిండా మాటలకి మేము తట్టుకోలేక బాధపడలేక, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నాం కాబట్టి ఎవరైనా ఏమైనా మాట్లాడితే మేము తట్టుకోలేం. కాబట్టి అట్లాంటి లీడర్స్ మేము ఏదైనా మీతో మాట్లాడంటే కూడా అది అయిపోయింది, పాస్ట్ డేస్ ఈస్ గాన్, వద్దు మనకు. ప్రజెంట్ ఇప్పుడు మనం కలిసి మెలిసి ముందుకు నడవాలి. మనందరం కూడా మన అడుగులు పడాలి ప్రపంచ భవిష్యత్ కోసం, ప్రపంచంలో ఉన్న మానవాళి మనుగడ అభివృద్ధి కోసం మనం అడుగులు వేయాలి. ఈ భూమి చాలా అనారోగ్యంగా ఉంది, దీన్ని కూడా మనం ఆరోగ్యవంతంగా తయారు చేయాలి. అటువంటి బాధ్యతని మనకు యాష్ ముఫారా గారు ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ ఆన్ ప్యాసివ్ అంటే డబ్బు మాత్రం, డబ్బు ఆల్రెడీ ఆన్ ప్యాసివ్ ఉంటేనే డబ్బు. ఆన్ ప్యాసివ్కి ప్రత్యేకంగా వేరే ఏం లేదండి. ఆన్ ప్యాసివ్ అంటేనే ఫినాన్స్, అంతే. ఆన్ ప్యాసివ్ అంటే డబ్బు, అదొక అక్షయ పాత్ర, ప్రపంచంలో అక్షయ పాత్ర. అది ఎంతమంది లోపలికి వస్తే అంత డబులింగ్ అవుతూ ఉంటుంది, అక్కడ పేమెంట్స్ అన్ని కూడా అంత ఎదుగుతూ ఉంటుంది ఆన్ ప్యాసివ్ కంపెనీ అనేది. కాబట్టి అది ఒక పెద్ద అక్షయ పాత్ర, దాని గురించి మనం ఆలోచన చేసే అవసరం లేదు. మనం ఇక్కడ అందరికీ కూడా మనకి చాలా బాధ్యతలు పెట్టారు. ఆ మోరల్ వాల్యూస్ కోసం మనం ఆన్ ప్యాసివ్లో ఈరోజు ఫౌండర్గా గర్వించాలి. ఓకే, ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా యాష్ గారు ఏమైతే పెట్టుకున్న ఆశయాలు ఉన్నాయో వాటిని మనం సాధించుకోవాలి, సాధించి చూపించాలి ప్రపంచానికి. ప్రతి ఒక్కళ్ళకి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలాంటి లైఫ్ స్టైల్ని, అలాంటి మంచి ఒక సిచ్యుయేషన్స్ని మనం టార్గెట్ చేసుకుని వాటి కోసం మనం ప్రయత్నం చేసి సక్సెస్ అవుదాం, సక్సెస్ చేద్దాం అందరం కలిసి. రైట్. కాబట్టి ఇది ఫౌండర్స్. ఎవరికి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత, ఒకవేళ పైసలు వచ్చిన తర్వాత, మీరు విత్డ్రాల్స్ పెట్టుకునేంత వరకు, మీకు క్యాట్మో సిస్టమ్కి వెళ్ళేంత వరకే ఎవరైనా కానీ ఫౌండర్స్ ఫ్రీగా ఉంటారు. ఈ వాట్సాప్ గ్రూప్స్ అన్ని కూడా పనిచేస్తూ ఉంటాయి. క్యాట్మోలోకి వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళు చాలా బిజీ అవుతారు. ఈ రోజు నుంచి అయినా మీరు మీ ఓఎస్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఓఎస్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఏమేమి చూడాలి, ఎట్లెట్లా ఉండాలి, ఏం కథ అనేదాన్ని కూడా ఈ రోజు నుంచి అయినా కొంతమంది సీనియర్స్ మేమందరూ కూడా కలిసి ఎన్నో ఆడియోలు, వీడియోలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని అబ్జర్వ్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో మాట్లాడుతున్నాను. తెలుగు అర్థమయ్యే ఏ ఫౌండర్ అయినా సరే ఇలాగ తెలుగులో చేసినటువంటి ఆడియోలు, వీడియోలు ఎంతమంది అయితే చేశామో, మా వీడియోలు, ఆడియోలు మీరు చూడండి, వినండి, అర్థం చేసుకోండి. మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అంటే ఆటోమేటిక్గా మీరు ముందుకు నడుస్తారు. మన ఓఎస్ ఈకోసిస్టమ్ ద్వారా, మన ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ ద్వారా మీరు ముందుకు నడుస్తారు. ఇది మెయిన్ ఉన్నటువంటి అంశం. క్యాట్మోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏవేవి ఎలా చేసుకోవాలి, ఏం కథ అనేది కూడా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, పాస్వర్డ్స్ ఎక్కడ మనం మెన్షన్ చేయాలి, ఓఎస్ అకౌంట్ ఎక్కడ నిలబడితే ఓపెన్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. సీసీ కెమెరాలు ఉన్న చోట మీరు ఓఎస్ని లాగిన్ అవ్వద్దండి దయచేసి. ఏం కాదు, బట్ జాగ్రత్త కోసం చెప్తున్నాం. ఎవరేం చేసుకోలేరు. ఓ వెరిఫికేషన్ అయిన వరకే మనకు సమస్య. ఓ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎవ్వరు మన అకౌంట్ని హ్యాక్ చేయలేరు. అది ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలో నిలిచిపోతుంది. మన ఫౌండర్లు 14 లక్షల మంది నిలిచిపోతారు ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలో. ఒక్కసారి ఓ వెరిఫికేషన్ అయిపోయిందంటే మనం అతుక్కుపోతాం. మనకి ఇంకా చెదర కొట్టడం, మన అకౌంట్లని హ్యాక్ చేయడం ఎవ్వరి తరం కాదు. అటువంటి టెక్నాలజీని మన యాష్ గారు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ అంటే ఆ టూల్స్ ఎలా ఉంటాయంటే డిస్రప్టివ్ టూల్స్ అని ఆల్రెడీ మనకు చెప్పారు. ప్రకంపనలు సృష్టిస్తాయి మన టూల్స్, అలా ఉంటాయి. కాబట్టి అటువంటి టూల్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని, అంత సెక్యూరిటీ ఉన్నటువంటి, సైబర్ సెక్యూరిటీ ఉన్నటువంటి టూల్స్ని మొట్టమొదటిగా భూమి మీద వాడుకునేవారు యాష్ గారు తర్వాత, టెక్ టీమ్ తర్వాత ఫౌండర్సే.
ఇది గొప్ప గర్వకారణం ఇది, రైట్. కాబట్టి మనం వాడిన తర్వాతే ప్రపంచం మొత్తం వాడుతుంది. అంటే ఇంత గొప్ప స్థానంలో అయితే మనం ఉన్నాం. జాగ్రత్తగా మీరందరూ గమనించుకొని ఈ రోజు నుంచి, అంటే ఆల్రెడీ మనకు జూలీ మ్యామ్ పొద్దున ఒక పోస్ట్ పెట్టింది, దాన్ని మీ అందరి కోసం షేర్ చేశాం మన గ్రూప్లో. దయచేసి చూడండి ఒకసారి. గ్రూప్లో పెట్టే ప్రతి ఆడియో, ప్రతి ఒక్క ఇమేజ్, ప్రతి ఒక్క మ్యాటర్ని కూడా మీకు ఇష్టమైన భాషలో మనం పెట్టాం. దయచేసి చదవండి, చదివి బాగా ఆనందించండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మీకు తెలిసిన ఫౌండర్లకు ఎవరికైనా మెసేజ్ చేయండి, వాళ్ళు అర్థం చెప్పగలుగుతారు. మీ ఇంట్లో పిల్లలకి అడగని చెప్తారు, రైట్. అమ్మ నాన్నకి అడగని చెప్తారు. కాబట్టి ఇలాగుంటాయి. కాబట్టి మీరు తెలుసుకోవాలని మేము పెడతాం. జూలీ మ్యామ్ కూడా చెప్పింది, మనకు ఆల్రెడీ శుక్రవారం కంప్లీట్ అయిపోయింది, మనం కొత్త తరుణానికి అడుగు పెట్టబోతున్నామని చెప్పింది. కేవలం 2 రోజులు మిగిలి ఉన్నాయని కూడా దాంట్లో ఒక హింట్ మనకి ఇవ్వడం జరిగింది. అది శుక్రవారం, శనివారం మాత్రమే మిగిలి ఉన్నాయని. ఆల్రెడీ మన ఇండియాలో శుక్రవారం కంప్లీట్ అయ్యి శనివారంలోకి అడుగు పెట్టాం. యుఎస్ఏలో, అమెరికాలో ఈరోజు శుక్రవారం రాత్రి, ఈరోజు సాయంకాలం కల్లా అమెరికాలో శనివారం మొదలవుతుంది. వాళ్ళకి మనకు దాదాపుగా 13 గంటల డిఫరెన్స్. ఈరోజు మధ్యాహ్నం కల్లా వాళ్ళకి అక్కడ శనివారంతో స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఎనీ టైం ఎనీ డే అప్డేట్ వస్తుందని అవకాశాలు అయితే ఉన్నాయి. మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, ఇక్కడ ఎందుకంటే ఎల్సీ మెంబర్స్ మార్టీ గారు కానీ, క్రిస్ గారు కానీ, రెడ్ గారు కానీ, జూలీ మ్యామ్ కానీ, డిలాన్ సార్ కానీ, వీళ్ళు ఎవరైనా సరే, మన సీనియర్స్ కానీ ఎవరైనా సరే, డే టు టైమ్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు చెప్పరు మనకు. మన ఎక్స్పెక్టేషన్ ఇది, మన ఓన్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం పోయినట్టయితే, మనం ఒక అంచనాల ప్రకారం చూసుకున్నట్టయితే, ఈ రోజు శనివారం ఇస్ అ ఫైనల్ డే ఫర్ దిస్ వీక్. ఈ వారంలో చివరి రోజు శనివారం. ఈ రోజు రాత్రి 12 గంటలకు ఇండియాలో సండే మొదలవుతుంది. అంటే కొత్త వారంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ శనివారం రోజు, శుక్రవారం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ శనివారం రోజు మనకు కీలకమైనటువంటి అంశం ఏదో జరగబోతోంది మన ఓఎస్లని నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి అది మనకి కొత్త పాపప్ రూపంలో అయి ఉండొచ్చు, లేదా ఓఎస్ కూడా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, ఆశ్చర్యం లేదు. కాబట్టి ఏది జరిగినా మనం దానికి రెడీగా ఉందాం, సిద్ధంగా ఉందాం. మీ పనులు అన్ని కూడా క్లియర్గా చేసుకోండి. మీ పనులు అన్ని బాగా నీట్గా చూసుకుంటూ మధ్యలో మీకు ఎప్పుడన్నా కొద్దిగా ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రమే మీరు దయచేసి ఇటువంటి ఆడియోస్ని వినండి. ఒకసారి ఓఎస్లు చెక్ చేసుకోండి. ఓఎస్ మీద కన్ను వేసి ఉంచండి. అంటే మనం ఉద్యోగాలు పనులు మానేసి చేయమని కాదు. అలా ఇట్లా మనం ఇలా చెప్పగలిగినట్టయితే చాలా మంది పాపం అట్లే అనుకున్నారు. వాళ్ళు క్వశ్చన్ కూడా రైస్ చేస్తున్నారు, ఏం సార్ పనులు పాటలు వదిలేసి ఉద్యోగాలు వదిలేసి చూసుకొని కూర్చోవాలని చెప్పి అడిగారు. అరే దేవుడు నాయన, అట్లా కాదబ్బా, మనం చూసుకోవాలా, అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. అంతే ఫ్రీ టైం ఉన్నప్పుడు ఉద్యోగాలు మానేసి లీవులు పెట్టి కూర్చొని చూసుకోండి అని చెప్పి ఎవరు అనలేదు, ఎవరు చెప్పరు కూడా. ఓకే, కాబట్టి అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీకు అలా అర్థమైంది, దాని అది మీకే వదిలేస్తున్నామని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇది విషయం ఫ్రెండ్స్. మీ పనులు మీరు చేసుకుంటా ఓఎస్ మీద ఒక కన్నేసి ఉంచండి. మీకు ఓఎస్లోకి వెళ్ళి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మేము కొద్దిగా ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకుంటాం సార్ అంటే, ఎమర్జెన్సీ అంటే మన వాట్సాప్ గ్రూప్లో మీరు చూస్తుండండి. ఏ అప్డేట్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు మా చేతనంత త్వరగా మేము మీకు అది అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా. ఇక్కడ పోటీ పడేది ఏం లేదు, మేము ముందు పెట్టాలి, ఇంకొకరు ఎవరో ఈ గ్రూప్లో వాళ్ళు ముందు పెడతారు, వీళ్ళు అవన్నీ మనకు అవసరం లేదండి. మనకు కావాల్సింది ఏంటి? ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైనా వేరే గ్రూప్లో పెడితే కూడా నేను డైరెక్ట్గా మన గ్రూప్లో పోస్ట్ చేయను. నేను ఒకసారి చెక్ చేసుకుంటాను సోషల్ మీడియాలో కానీ, ఇతర ఒక సీనియర్స్తో కానీ దాని గురించి మాట్లాడుకుని డిస్కస్ చేసి ఫైనల్గా మా ఫ్రెండ్స్ గ్రూప్ మేము 7 మెంబర్స్ కూడా దాని గురించి కనుక్కుని ఓకే అనుకుంటేనే మేము దాన్ని మన గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇలా ఉంటాయి. మనకు డేట్లో అటు ఇటు అయిండొచ్చు, కానీ ఈ రోజు వరకు మనం వేచి ఉండి కాచుకుని June 24th నుంచి మనం కాచుకున్నాం. సైట్ బ్రేకప్ అయినప్పటి నుంచి భగవంతుడి దేవాల నిన్న రాత్రి మనకు www.onpass.com వెబ్సైట్ అయితే వచ్చేసింది. వెబ్సైట్ రాలేదు మనకు. వెబ్సైట్ని క్లిక్ చేస్తే ఓఎస్ పేజ్ ఓపెన్ అయింది. ఇక మనకు వెబ్సైట్ వచ్చేది లేటు. అది ఒకవేళ వచ్చేసిందంటే ఇంకా అద్భుతం, ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అది రాకముందే ఫౌండర్లకు కావాల్సినటువంటి స్టఫ్ మొత్తాన్ని కూడా యాష్ గారు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అటువంటి దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆయన రాబోయే ఓ కనెక్ట్ 2.0 ఆ టూల్లో అయితే మనకు, ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్లో అయితే మనకు మీటింగ్ పెట్టి మనందరికీ కూడా ఆ కార్పొరేట్ మీటింగ్లో మనందరికీ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వగలరని ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా మన ఓన్ ఒపీనియన్స్, జరిగేవే మనం చెప్తున్నాం, జరుగుతాయని మనం అంచనాలు వేయాలి. ఎందుకంటే ఇన్ని నాళ్లుగా మనం ఆన్పాస్లో ఉండడం వల్ల ఎన్నో చూసాం కాబట్టి వాటన్నిటిని మనం దృష్ట్యా మనం ఏమనుకుంటే ఏం జరుగుతుంటాయి, ఎలా అవుతాయి, ఏం కథ అని చెప్పేది అన్ని కూడా చూసుకుంటూ వచ్చాం. ఎవరు ఏం చెప్పినా మనం చెప్పినవి ఏవి జరగలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అంటే అది ఒక స్పెసిఫిక్ టు యూనివర్స్. ఓకే, అది ఒక స్పెషల్ అంతే. కాబట్టి ఒక దాదాపుగా 2.5 సంవత్సరం నుంచి మనం డిస్టర్బ్ అయ్యాం. 2022 నవంబర్ నుంచి ఇప్పుడు దాకా డిస్టర్బ్ అయినాం. యాష్ గారు చాలా డిస్టర్బ్ అయ్యారు. బట్ అన్నిటికీ తట్టుకోగలిగి ఈరోజు గొప్ప చారిత్రకమైనటువంటి సీఈఓగా ప్రపంచానికి పరిచయం కాబోతున్నారు. అందుకని మొట్టమొదటిసారిగా మన ఫౌండర్ల కుటుంబ సభ్యులందరూ తరపున యాష్ ముఫారా గారికి మనందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే అంత గొప్ప హిస్టరీని క్రియేట్ చేశారు యాష్ గారు అయితే.
ఓకే రైట్, బ్యాక్ ఆఫీస్ మీద ఒక కన్నేసి ఉంచండి మై డియర్ ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైంలో. ఓకే రైట్, ఇది విషయం. కాబట్టి నిన్న నైట్ నుంచి మనకు వెబ్సైట్ అయితే ఓఎస్ లాగిన్ పేజ్ డైరెక్ట్గా onpassword.com వెబ్సైట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తా ఉంది. onpassword టైప్ చేసి ఓకే చేస్తే కూడా మనకి వెబ్సైట్ ద్వారానే మనకి ఓఎస్ లాగిన్ పేజ్ వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి శుభ పరిణామం అయితే ఎదురైంది. రైట్, కాబట్టి ఇంకా మనం సక్సెస్ డేస్లోకి అడుగు పెట్టబోతున్నాం. దానికోసం మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆడియోని నిద్రతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ ఫర్ న్యూ AI OES. Congratulations to all my dear founders. Today onwards, anytime we are going to win. Jai OnPassive, Jai Acer, Jai Bharat.